హాయ్ ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఇలా క్రీపర్స్గా వచ్చి ఇలాగ 3 కలర్స్తో ఫ్లవర్స్ వచ్చినాయి. చాలా బాగున్నాయి కదా. 3 కలర్స్, పింక్ అండ్ పిస్తా గ్రీన్ అండ్ బ్లూ కలర్, లైట్ బ్లూ. చాలా బాగుంది శారీ. ఇంకా వీళ్ళు రెగ్యులర్గా మనకే ఇస్తుంటారు. వీళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోయారు, మీరు లేజర్గా ఉన్నప్పుడు డిజైన్స్ పెట్టండి. చాలా డిజైన్స్ పెట్టాను. పాప వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, ఏది బాగుంటుందో అర్థం కావట్లేదండి అన్నారు. సరే నేను డిజైన్ పెడతాను చూడండి, నేను పెట్టిన వాటిలో ఒకటి సెలెక్ట్ చేసి పెడతాను, మీకు నచ్చితే వేస్తా అన్నాను. సరే ఒక ఫ్లవర్స్ డిజైన్ పెట్టాను ఫ్రెండ్స్. ఇలా చక్కగా కలర్స్ వస్తాయి. అసలు వాళ్ళు ఓకే అండి, మేము చూసినా కూడా మాకు థాట్ రాలేదు, ఓకే వేసేయమన్నారు. అసలు ఎంత బాగుందో మీరే చూడండి. చాలా బాగా వచ్చింది కదా. ఈ పింక్ అండ్ పిస్తా గ్రీన్ బ్లూ కాంబినేషన్తో వేశాను. ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. అసలు చాలా నీట్ ఫినిషింగ్. ఓకేనా. అవుట్లైన్ కానీ, పువ్వు షేప్ కానీ, అసలు ఆకు కానీ ఎక్కడ ఇంకొంచెం థ్రెడ్స్ ఉన్నాయి, కట్ చేయాలి. ఎక్కడ అసలు పక్కకి వెళ్ళకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. కింద కూడా కట్ వర్క్ వచ్చింది. మీకు ఇది లైన్స్ వద్దన్నా నేను ఇలా బార్డర్ వేసి బుటీస్ వేస్తాను. లేదు లైన్స్ కావాలండి, హ్యాండ్ అంతా నిండుగా ఉండాలి అన్నా కూడా నేను ఇట్లా లైన్స్ కూడా వేస్తాను. చూసారా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఇది నెక్ కూడా ఉంది ఫ్రెండ్స్. నెక్ పాట్ నెక్ ఉంది, రౌండ్ నెక్ ఉంది. దీంట్లోనే మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ వేస్తాను. ఇప్పుడు బ్యాక్ నెక్ అను ఫ్రంట్ చూద్దాం ఫ్రెండ్స్. బ్యాక్ నెక్ కూడా అయిపోయింది. పాట్ నెక్ అడిగారు వాళ్ళు. రౌండ్లో ఉంది, పాట్లో ఉందని చెప్పాను కదా. పాట్ నెక్ అడిగారు. అసలు ఎంత బాగుందో మీరే చూడండి. మీకు ఈ గోల్డ్ కొంచెం ఎల్లో ఇష్యూగా కనబడుతుంది, కానీ ఎల్లో కలర్ లాగా కాదండి. ఇది కరెక్ట్గా గోల్డ్ కలరేను. మొన్న ఈ మధ్య రీసెంట్గా వేరే వాళ్ళకి ఇట్లానే సిల్వర్ది వీడియో పెడితే, అమ్మో ఏందండి ఎల్లో కలర్ వేశారు నా దాంట్లో, అసలు ఎల్లో కలర్ కదా, వాళ్ళకి గ్రీన్ కలర్లో కనిపించింది. నా దాంట్లో అసలు గ్రీన్ లేదు కదండి, గ్రీన్ వాడారు ఏందండి అంటే, లేదండి సిల్వర్ కలరేను మీకు అట్లా అనిపిస్తుంది అంటే ఓకే అన్నారు. కానీ ఎక్కడో డౌట్ ఉంది. నేను ఇది వీడియోలో కూడా నేను చెప్పాను. బట్ తను ఇంకా డైరెక్ట్గా వచ్చి చూసుకొని కరెక్టేనండి, అసలు ఏంది అట్లా చూపించింది ఎల్లో కలర్ గ్రీన్ కలర్లో అన్నారు. చాలా సాటిస్ఫై అయ్యారు, అమ్మయ్య సిల్వరేనండి అని. ఇదిగోండి, ఇది కూడా అంతేను, మీకు ఎల్లో కలర్లో కనబడుతుంది కానీ ఇది కరెక్ట్గా గోల్డ్ కలర్, మంచి గోల్డ్ కలరు. చాలా బాగుంది వర్క్ మాత్రం. కలర్ కాంబినేషన్ మాత్రం నాకు ఎంత బాగా నచ్చిందంటే, బ్యాక్గ్రౌండ్ బ్లూ అయ్యేటప్పటికి చక్కగా పింక్ కానీ, బ్లూ కానీ, గ్రీన్ కానీ చక్కగా ఎలివేట్ అవుతూ భలే బాగా చక్కగా కనబడుతుంది. అసలు కట్ వర్క్, నెక్కు కూడా కట్ వర్క్, ఫ్రంట్కి కూడా కట్ వర్క్ వచ్చింది. ఫ్లవర్స్ కూడా చూడండి. నేను ఇంకా చిన్న ఫ్లవర్స్ అన్నీ గ్రీన్ రానిచ్చాను, పెద్ద ఫ్లవర్స్ ఏమో బ్లూ అండ్ పింక్ రానిచ్చాను. ఈ బుటీస్ కూడా చూడండి, ఒక లైన్ అంతా పింక్, ఒక లైన్ అంతా బ్లూ, ఒక లైన్ అంతా గ్రీన్ అలా రానిచ్చాను. చాలా బాగుంది. అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు అంత బాగా నచ్చింది. మీకు ఈ డిజైన్ నచ్చియామండి. పాట్ నెక్ మేము యూజ్ చేయమండి, మాకు అలవాటు లేదు అన్నా కూడా రౌండ్ నెక్లో కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు ఎలా కావాలన్నా అలా ప్లాన్ చేసుకోండి. స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ కనబడుతుంది కదా, ఆ ఫోన్ నెంబర్కి మీరు కొరియర్ చేసినా నేను వర్క్ చేసి మీకు మళ్ళీ పంపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వేరే వాళ్ళ శారీ, వేరే వాళ్ళ బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్. ఇది శారీకి బోర్డర్ ఇలా వచ్చింది. ఇంకా మొత్తం బ్లౌజ్ కూడా ఈ కలర్ ఇచ్చాడు, బాగా పలచగా ఉంది. బాగపోతే ఇంకా తీసుకురండి అన్నారు. మొత్తం గోల్డ్ డిజైనే సెలెక్ట్ చేసుకున్నారు. దీనికి ఎటు ఆర్చిల్గా ఉంది కాబట్టి నేను ఇంకా ఆర్చిల్ డిజైన్ సజెస్ట్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మొత్తం జరీ వేశాను ఫ్రెండ్స్. ఈ గోల్డ్ ప్లేస్లో మేము సిల్క్ దారం వేయచ్చు, కానీ అలా వేయము, క్వాలిటీ థ్రెడ్సే యూజ్ చేస్తాము. జరీ వేస్తే చూడండి ఎంత లుక్ వచ్చిందో. ఇలాగ లైన్స్ వచ్చి చక్కగా కింద కూడా కట్ వర్క్ వచ్చింది. ఇది వేరే కలరు పెట్టుకోవచ్చు, 3 కలర్స్ ఆప్షను, లేదన్నా సేమ్ సింగిల్ కలర్తో వేసేయచ్చు. బాగుంది కదా. మీకు 3 ఆర్చెస్ వద్దు, 2 ఆర్చెస్ లేదా 1 ఆర్చ్ ఇక్కడ వరకే కావాలన్నా కూడా వేస్తాము. చూడండి కరెక్ట్గా ఆర్చ్ లాగా వచ్చింది కదా డిజైన్ కూడా. చూడండి ఎంత బాగా మ్యాచింగ్ అయిందో. ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించి మనము బ్యాక్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్. నెక్ కూడా అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మొత్తం 20 డిజైన్లో ఉన్న బుట్టీసే మొత్తం గోల్డ్ రానిచ్చేసాను. ఇంకా ఈ శారీలో వేరే కలర్ లేదు కాబట్టి ఫ్రంట్ కూడా సేమ్ అంతే వస్తుంది. హ్యాండ్కి వస్తుంది కట్ వర్క్, నెక్కి రాదు ఫ్రెండ్స్. డిజైన్ అట్లా ఇచ్చాడు. ఓకేనా. ఇప్పుడు వేరే వాళ్ళ శారీ, వేరే డిజైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది మన దగ్గర చేయించుకున్న బ్లౌజు.
మళ్ళీ మెజర్మెంట్కి మనకే ఇచ్చారు. అసలు కుట్టినాక చూడండి ఎంత నీట్గా ఉందో. ఆల్రెడీ ఇది చేసి ఒక 1 year ఏమైంది, అయినా కూడా అసలు ఒక్క కుందను కూడా మీకు ఎక్కడా ఓడలేదు. చాలా బాగుంది కదా కుట్టిన తర్వాత. చూడండి ఇక్కడ కూడా చూడండి, షోల్డర్ దగ్గర కూడా మీకు ఇటు ఫ్రంట్ దగ్గర కానీ ఇటు బ్యాక్ దగ్గర కానీ ఎక్కడ మీకు గ్యాప్ అనేది అనిపించలేదు. చూడండి ఫ్రంట్ కూడా ఉక్సులు పట్టిదాకా వచ్చింది వర్క్. ఓకేనా, చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ మాత్రం. కుట్టించిన తర్వాత ఎంత బాగా వచ్చిందో. ఆల్రెడీ కుట్టించుకొని వాళ్ళు ఫంక్షన్స్ కూడా వేసుకొని వాష్ కూడా చేశారంట ఒక 3-4 times. మళ్ళీ మెజర్మెంట్ బ్లౌజ్కి ఇచ్చేటప్పటికి బాగుందిలే అని చెప్పి ఇదిగోండి మనం వేసిన లట్కన్స్. చూడండి చాలామంది ఎలా వస్తుందని అడుగుతారు. ఇదిగోండి ఇలా కోన్ షేప్లో వస్తుంది అనమాట. ఓకేనా, బాగుంది కదా. చూడండి ఎలా నుంచి ఉంటుందో చూడండి. ఓకే కదా ఫ్రెండ్స్, బాగున్నాయి కదా. ఇట్లాంటి లేటెస్ట్ డిజైన్స్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇది శారీ అంతా ఇట్లా పిస్తా గ్రీన్ వచ్చింది అండ్ బార్డర్ ఏమో ఈ కలర్ వచ్చింది. శారీలో ఉన్న బ్లౌజ్ మీద వద్దన్నారు, బ్లౌజ్ పీస్ తీసుకురమ్మని చెప్పారు. ఇది బెంగళూరు వాళ్ళది ఫ్రెండ్స్. 2 sarees ఇచ్చారు, రెగ్యులర్గా మనకి ఇస్తూనే ఉంటారు. ఈ సారీ కూడా 2 sarees ఇచ్చారు. 2 sareesలో 1 of the saree అనమాట. డిజైన్ చూడండి మన ఇన్స్టా పేజీలో సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా వచ్చింది. ఇన్స్టా పేజీలో మన షరాబ్ బజార్ వాళ్ళకి వేసామన్నమాట. చాలా బాగుంది, చాలా క్లాసీగా ఉంది. ఈ పువ్వు కూడా బుటీకి వచ్చిన పువ్వేను. నేను ఇంకా 2 colors యాడ్ చేశాను పిస్తా గ్రీన్లోనే, ఎందుకంటే 2 colors ఉన్నాయి కాబట్టి 2 colors యాడ్ చేసి ఇంకా అవుటర్ అంతా నేను గోల్డ్ ఇచ్చాను. ఇవి కూడా 2 colors ఫ్లవర్స్, అన్ని ఫ్లవర్స్కి అవుట్లైన్ అంతా గోల్డ్ వచ్చేసింది. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా క్లాసీగా ఉంది. వాళ్ళకి ఇక్కడ బంచ్ కూడా వేశాను, హ్యాండ్కి వచ్చిన బంచ్ వేశాను. కానీ వీళ్ళేమో బంచ్ వద్దండి, ఇలానే మాకు క్లాస్గా ఉండాలి అన్నారు. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. చిన్న కట్ వరకు, ఇంత సన్న కట్ వరకు మీ టైలర్ తీపోయినా జస్ట్ ఇలా ఫోల్డ్ చేయించుకొని కుట్టించేసేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు దీనికి సంబంధించి మనము హ్యాండ్స్ చూద్దాము ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయినాయి. ఓకేనా, చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. వీళ్ళు నా ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు ఇంతవరకే ఉంది డిజైను. ఇది అని మాకు కింద బార్డర్ కూడా కావాలండి అన్నారు. ఇక్కడ నేను బార్డర్ వేసి కింద కట్ వర్క్ వేసాను. ఇప్పుడు ఈ కట్ వర్క్ బాగా ఇష్టపడుతున్నారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అందుకని ఇంక ఈ కట్ వర్క్ ఇక్కడ వేశాను. మామూలుగా యాజ్ యూజువల్ ఇది ఒక డిజైన్ అనమాట. ఇంకా ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు వేరే వాళ్ళకి అలానే కలిపాను. సేమ్ ఈ కస్టమర్ కూడా మాకు కూడా ఇలానే కలపమన్నారు, ఇంకా కలిపి వేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది చూడండి. లోటస్ చాలా న్యాచురల్గా ఉంది. ఇప్పుడు వేరే సారీ వేరే డిజైన్ చూద్దాము.